వెల్కమ్ టు ఇన్ఫినిటో ఎడు సర్వీస్. మనం గత వీడియోలో 9వ తరగతి పిల్లలను స్కూల్ చేంజ్ చేయకూడదు అని చెప్పడం జరిగింది. మరి ఎప్పుడు ఏ పిల్లల్ని ఏ క్లాస్లో ఎప్పుడు చేంజ్ చేయాలనే టాపిక్ కూడా మీకు ఈ వీడియోలో తెలియపరుస్తాను. సో మెయిన్గా పిల్లలను మనము చేంజ్ చేయాలి అంటే ఫస్ట్ కొన్ని పారామీటర్స్ను చూడాలి. అందులో మనకు మేనేజ్మెంట్ అవైలబిలిటీ ఉంటుందా లేదా, మన పిల్లలు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు ఈ అకాడమిక్ ఇయర్లో ఎంత నేర్చుకున్నారు, ఒక ప్రాబ్లం ఒక అప్డేట్ మనం చెప్తే మేనేజ్మెంట్ కానీ ఆ స్కూల్లో కరెక్షన్ అవుతుందా లేదా. తర్వాత మనము తెలిసి తెలియని సగం తెలిసిన ఎవరో ఇంటికి వచ్చిన వాళ్ళనో ఎవరో మిత్రునో బంధువులనో పట్టుకొని వాళ్ళ మాటలిని స్కూల్ చేంజ్ చేయడం కూడా చాలా తప్పని ఈ పరిస్థితులను బట్టి అనవచ్చు. మరియు హంగు ఆర్భాటాలతోటి ఈ రంగుల మాయా ప్రపంచంలో డిజిటల్ యుగంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు కెరియర్ గైడెన్స్ అని మీకు అవైలబిలిటీ ఉంటుంది మార్కెట్లో, ఆన్లైన్లో కూడా ఉన్నాయి. మీకు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి. చాలామంది కూడా ఎడ్యుకేషనల్ కెరియర్ సర్వీస్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళను మీరు కన్సల్ట్ అయిన తర్వాత నిర్ణయం తీసుకుంటే ఇది చాలా చాలా బాగుంటుంది. మరి అలాంటి సిస్టమ్ ఇప్పుడు మనము పేరెంట్స్ అవలంబించడం లేదు. మీరు ఒక హెల్త్ ఇష్యూ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, డాక్టర్ చెప్పిన విధంగానే మెడిసిన్ వేసుకుంటారు. మరి ఒక లీగల్ ఇష్యూస్ ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్తారు. మరి స్కూల్ విషయం మీరు సొంతగా ఎలా తీసుకుంటారు, దానికి కూడా కొందరు ప్రొఫెషనల్స్ ఉంటారు. మన పిల్లవాడు ఎలా ఉన్నాడు, ఒక పిల్లలు అందరూ ఒక లెవెల్లో ఉండరని మనకు తెలిసిన విషయమే. మరి పిల్లవాడిని బట్టి మన స్కూల్ నిర్ణయం తీసుకోవాలి. పిల్లవాళ్ళను బేరీజ్ వేసుకోకుండా హంగు ఆర్భాటాలతో లేకుంటే ఏదో ఈగోలతోటో మనము నిర్ణయాలు తీసుకుంటే మన చేతులారా మనమే మన పిల్లల భవిష్యత్తును డిస్టర్బ్ చేసినట్టు అవుతుందని ఈ సందర్భంగా ఇన్ఫినిటో ఎడు సర్వీస్ తెలియపరుస్తుంది. సో ఇక నుండి మీరు కొంచెం అన్ని రంగాలలో మార్పు వస్తుంది. పేరెంట్స్ కూడా చదువు విషయంలో కొంచెం కెరీర్ గైడెన్స్ను అంటే హయ్యర్ క్లాస్ వచ్చినప్పుడు లోయర్ క్లాస్లో కూడా ఆ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే స్కూల్ ఎడ్యుకేషన్ ఈజ్ బేస్ ఎడ్యుకేషన్. సో అందరూ కూడా ఈ యొక్క టిప్స్ను పాటించి మీ పిల్లల బంగారు భవిష్యత్తును ఏర్పరచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తప్పకుండా ఈ వీడియోను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను. తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి చేరే వరకు కూడా షేర్ చేయండి. ధన్యవాదములు.